కూటమి ప్రభుత్వం 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనంతో విగ్రహం పెట్టడం ఏంటి అనేది చాలా మంది ప్రశ్న. అభిమానం ఉంటే పార్టీ డబ్బులతో విగ్రహం పెట్టుకోమని ప్రజలు సలహా ఇస్తున్నారు. గతంలో విగ్రహాలు పెట్టడాన్ని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు 100 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామనడం ఎందుకు? ఎన్టీఆర్ను ఎవరైతే పదవి నుంచి కూలదోశారో వారే విగ్రహం పెడతామనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశాబ్దానికి పైగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక జిల్లా కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుంది. ఇప్పుడు ఏపీలో విగ్రహం చుట్టూ రాజకీయం నడుస్తోంది. కొంతమంది ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలంటుంటే మరి కొంతమంది వంగవీటి రంగా స్మృతివనం నిర్మించాలంటున్నారు. మరి కొంతమంది పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాలంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేసర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఏపీ ప్రభుత్వం ఏకంగా 1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికీ గౌరవమే. అందుకే ఆయన పేరును గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒక జిల్లాకు పెట్టారు. అంతకుముందు చంద్రబాబు 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చేయని పని జగన్ చేసి ఎన్టీఆర్ అభిమానుల మన్నన పొందారు. చంద్రబాబుకు నిజంగా ఎన్టీఆర్పై అభిమానం ఉంటే పార్టీ పరంగా ఎంతైనా ఖర్చు పెట్టి విగ్రహం పెట్టుకోవచ్చు, తప్పు ఉండదు. అలా కాకుండా ప్రజల సొమ్మును ఆ స్థాయిలో వెచ్చించడం అంటే ఒక రకంగా ఎన్టీఆర్ను కూడా అవమానించినట్లే అవుతుందేమో. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముకు ట్రస్టీలుగా పాలకులు వ్యవహరించాలని ఎన్టీఆర్ అనేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని చెప్పేవారు. పోనీ ఏదో తక్కువ ఖర్చుతో విగ్రహం పెట్టడానికి ప్లాన్ చేస్తే ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నా ఇబ్బంది లేదు. గతంలో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3500 కోట్లు, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి 3000 కోట్లు ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుపట్టేవారు. విగ్రహాలకు అంత సొమ్మిచ్చిన కేంద్రం అమరావతికి 1500 కోట్లే ఇస్తుందా అని చంద్రబాబు నిలదీసేవారు. ఇప్పుడు ఆ విషయాల జోలికి వెళ్ళడం లేదు. ఎన్టీ రామారావు విగ్రహానికి ఈ స్థాయిలో ఖర్చు చేస్తుండడంపై జనసేన పార్టీలో సైతం అసమ్మతి ఏర్పడుతోంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు నేరుగానే విమర్శలు చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పెట్టాలని, అలాగే కాపునేతగా పేరొంది తెలుగుదేశం వారి చేతిలో హత్యకు గురైన వంగవీటి రంగా విగ్రహాన్ని ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ రకంగా దుబారా చేయలేదు. అయినా అప్పట్లో ఎన్టీఆర్ విమర్శలకు గురయ్యారు. అది వేరే కథ. కాగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద నిధులు లేవని నిత్యం వాపోతూ మరోవైపు ఇలా ఒక విగ్రహానికి ఈ స్థాయిలో ఖర్చు పెట్టడంపైనే అందరి అభ్యంతరం. చిత్రం ఏమిటంటే ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్కు విలువలు లేవని, సినిమా వాళ్ళ రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుషంగా వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహం చేస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. కావాలంటే పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ బహుశా ఇబ్బంది రాకుండా ఉండడానికి దాన్ని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి మరికొందరు విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్కు చంద్రబాబు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్లో ఈ కార్టూన్లు కూడా పెడతారా అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. ఆ రోజుల్లో రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అన్న పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. అయినప్పటికీ ఎన్నికల హామీలు అమలు చేయలేకపోతోంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేమంటే వాటి నిర్మాణానికి అవసరమైన 5,000 కోట్లు ప్రభుత్వం వద్ద లేవని చంద్రబాబు చెబుతున్నారు. ప్రజలందరికీ ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు 1750 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలో రిషికొండపై అత్యంత ఆధునికమైన రీతిలో సుమారు 250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శిస్తుంటారు. వాటిని ఆయన నిజంగానే ఏడాదిన్నరగా నిరర్థకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయవద్దని
కార్మికులు కోరుతుంటే వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజలు కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అమరావతి పేరుతో మాత్రం వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. ఇష్టారీతిన భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు. గత టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది. కానీ ఆ పనులను ముందుకు తీసుకువెళ్ళలేదు. తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దితే ఆదర్శవంతంగా ఉంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ లేదా ఇతర కూటమి నేతలు ఎవరూ ఇంతవరకు అక్కడికి వెళ్ళకపోగా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుద్ధ్య పనులు నిర్వహించే వారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటి వారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. నీరుకొండలో 1986 ప్రాంతంలో 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉంది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్ని వర్గాలు మరికొన్ని డిమాండ్లు కూడా తీసుకొస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే, మాజీ ఎమ్మెల్యే వంగివీటి రంగా పేరుతో స్మృతివనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు వ్యయించేయడాన్ని మాత్రం చాలామంది ఆక్షేపిస్తున్నారు.